దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ యొక్క సమయంలో మనం దేవాతి దేవుణ్ణి స్తుతించడానికి చేరి ఉన్నాం. స్తుతించడం ద్వారా దేవుని నామం మహిమపరచడమే కాకుండా మన జీవితాల్లో కూడా ఒక రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నామని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు, తన కొరకు ఒక రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు అని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. కాబట్టి ఎవరు కూడా విసుగక నిత్యము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ సాగిపోతూ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాం. అయితే కొద్ది నిమిషాలు ఈరోజు దినచర్యలో కొంత భాగం దేవునికి కేటాయించి మనందరం కూడా కలిసి స్తుతిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని దేవాతి దేవుణ్ణి ఘనపరుద్దాం. రక్షకానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, స్తుతికి పాత్రుడా స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి యాగమును నాయన అర్పించడానికి యోగ్యుడవు నీవే యేసయ్యా. అయ్యా, ఎన్ని యుగాలైనా తరాలైనా కానీ నీ నామం ఎంతో గొప్పదో ప్రభా. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడివి, నీకు స్తుతి కలుగును గాక, నీకు మహిమ కలుగును గాక, నీకు ప్రభావములు కలుగును గాక దైవమా. నీకు స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. విమోచకుడా స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప దేవుడా స్తోత్రాలు స్తోత్రాలు. గనుడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీతి కలిగిన న్యాయాధిపతి, నీకు మహిమ కలుగును గాక, నీకు ప్రభావాలు కలుగును గాక, నీకు ఘనతను ఆరోపిస్తూ ఉన్నాము యేసయ్యా. నువ్వు సత్యదేవుడు నా ప్రభా, నువ్వు నీతిమంతుడు నా తండ్రి. నువ్వు నాయన నీతిని నాయన స్థాపించి నీతి క్రియలను జరిగించిన గొప్ప దేవుడు నా ప్రభా. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రాలు. కృపగా మా మధ్యలో వసిస్తున్న తండ్రి నీకు వందనాలు. కృపలో నాయన నడుపుతున్నందుకు వందనాలు. నీ కృప చొప్పున నాయన నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు వందనాలు వందనాలు. నీకు మహిమ కలుగును గాక. మహిమాన్వితుడా నీకు మహిమ. నీతి కలిగిన న్యాయాధిపతి నీకు మహిమ. లోకరక్షకుడా నీకు మహిమ. ఇమ్మానుయేలు దైవమా నీకు స్తుతి కలుగును గాక. పరిశుద్ధుడా నీకు స్తుతి కలుగును గాక. పరమాత్ముడా నీకు స్తుతి కలుగును గాక. పావనుడా నీకు స్తుతి కలుగును గాక. మన పుణ్యాత్ముడా నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అయ్యా, యుగ యుగాలకు సక పురుషుడుగా యుగ పురుషుడుగా ఉన్నవాడా నీకు వందనాలు. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెప్పి అయ్యా ఒక నాయన చరిత్రలో నిలిచిన గొప్ప దైవమా నీకు మహిమ కలుగును గాక ప్రభా. సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తుతి కలుగును గాక. నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా స్తుతి కలుగును గాక. ఆలోచనకర్త నీకు స్తుతి కలుగును గాక. బలవంతుడైన దేవుడా నీకు మహిమ కలుగును గాక. నిత్యుడగు తండ్రి నీకు స్తుతి కలుగును గాక. జీవమిచ్చు దేవుడా నీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయుష్కాలము నీ ఆధీనంలో ఉన్నదయ్యా. నువ్వు సమాధాన కర్తవై ఉన్నావు, శాంతినిచ్చే దేవుడు అయి ఉన్నావు. నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము ప్రభువా. మారాను మాధుర్యముగా మార్చగలిగిన దేవుడా నీకు మహిమ కలుగును గాక. అయ్యా, మట్టిని మహిమాత్మతో నింపి జీవమిచ్చిన గొప్ప దేవుడా నీకు మహిమ కలుగును గాక. ఆది నుండి ఉన్నవాడా నీకు వందనాలు. సృష్టికర్త నీకు వందనాలు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడా నీకు స్తుతి కలుగును గాక. అయ్యా, మరణము నుండి తప్పించగలిగిన దైవమా నీకు మహిమ కలుగును గాక. అయ్యా, నీకు స్తుతి. దయాళుడా నీకు స్తుతి. దేవాది దేవుడా స్తోత్రాలు. ప్రభుల ప్రభువా స్తోత్రాలు. రాజాతి రాజా స్తోత్రాలు. దయాళుడా నీకు స్తుతి 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 స్తుతి. జ్యోతిర్మయుడా నీకు వందనాలు. అనంత స్తోత్రార్హుడా నీకు వందన. ఎన్నో ఉన్నతమైన నామములు కలిగిన అతి శ్రేష్ఠుడా నీకు వందనాలు. నీ నామం ఎంతో బలమైనదయ్యా. నువ్వు సజీవమైన దేవుడు ప్రభా. ఆది నుండి సజీవుడుగా అనేక మందికి ప్రత్యక్షం అవుతూ నడిపిస్తూ మాట్లాడుతూ అయ్యా చూచుచున్న దేవుడుగా ఉంటూ విడవక ఎడబాయక నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ రోజు అర్పించి నీ చిన్న స్తుతి యాగం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక.
ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. రేపటి కాల స్తుతి యొక్క కూడికకు అందరూ కూడా సిద్ధపడి దేవాతి దేవుని నుండి దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాం. ఆమెన్.